అరే ఆల్రెడీ ఉంది కదరా బాబు ఈ ఎయిర్పోర్టు, మీకు ఉందా లేదా అనేటువంటిది వాళ్ళకి చెప్పాల్సింది పోయి 4 సార్లు ముఖ్యమంత్రి అయినాక. అయినా ఆయన ఎందుకు చెప్తారు? ఈ నకిలీకి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళే ఇచ్చినట్టు. అంటే ప్రతిదీ కూడా నేనే చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్నట్టు ఒక కవరింగ్ ఇచ్చుకోవడానికి ఇదంతా కూడాను. కనీసము ఈటీవీ వారు, ఈనాడు వాళ్ళు ఈ వార్త మీద క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక స్వాతంత్ర సమరయోధుడిని అవమానించినట్లు. ఆయన పేరు పెట్టినా కూడాను పెట్టలేదని ఆయన మీద రాజకీయం చేయడం అనేటువంటిది రాయలసీమ వాసులకే కాకుండా స్వాతంత్ర సమరయోధులకి, ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి అవమానించే విధంగా ఈ నకిలీ అసోసియేషన్తో, నకిలీ డ్రామాలతో, అబద్ధాలతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నాము. ఒక స్వాతంత్ర సమరయోధులకు కావచ్చు, అన్ని ప్రాంతాలకు కావచ్చు, అన్ని కులాలకు కావచ్చు, ఎక్కడ ఎలా గౌరవించాలో అంత గౌరవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విస్మరించినటువంటి వార్త రాయడము, వారి టీవీనే 4 ఏళ్ల కిందట ఆయనే పేరు పెట్టినట్టు రాయడం చూస్తే ఈ ద్వంద్వ వైఖరి, డబల్ టోన్, 2 నాలుకల ధోరణుల్ని కొంచెం మానుకోవాలని, ఈ వయసులో అయినా కూడా ఇప్పుడు మానుకోవాలనేసి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.